అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో 4వ పాఠ్యాంశమైన ఆశావాది అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని చూద్దాం. చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు 6th లెసన్ పెట్టండి అని. నాకు లెసన్ నేమ్ పెడితే కొంచెం అర్థమవుతుందనా. ఆశావాది బాలకవిగా ఆశీర్వాదం పొందిన సన్నివేశం గురించి రాయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, ఆశావాదిగా ఉన్న ప్రకాశరావు ఆశాదిగా ఉన్న ప్రకాశ్రావు ఇంటి పేరు ఆశావాదిగా ఎలా మారింది? ఆశాదిగా ఉన్న ప్రకాశ్రావు ఇంటి పేరు ఆశావాదిగా ఎలా మారింది? స్క్రీన్ షాట్స్ తీసుకున్నానా? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ థర్డ్ది, ఆశావాది గారు పొందిన పురస్కారాల గురించి రాయండి. ఆశావాది గారు ఏ పురస్కారం అంటే అవార్డ్స్ ఏమేమి వచ్చినాయి ఆయనకి ఏమొచ్చినాయి? 56వ ఏట శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి నుండి గౌరవ డాక్టరేట్ డిలేట్ను పొందినారు. భారత ప్రభుత్వం నుండి 2021లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. తర్వాత నెక్స్ట్ దీని కంటిన్యూషను. తర్వాత 4వ ప్రశ్న, ప్రకాశరావు అష్టావధానంలోకి ప్రవేశం, అవధాన ప్రక్రియలో వారి కృషిని గురించి వివరించండి. అష్టావధానం అంటే 8 విషయాల్లో నిష్ణాతులైన వారు 8 రకాలుగా ప్రశ్నలు వేస్తుంటే వెంటనే సమాధానం చెప్పడం. దీన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి. మీకు కనుక అక్షరాలు క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా అంటే నెట్ వీడియో లెంత్ ఏది ఎక్కువ అవుతుందన్న. తర్వాత పెద్ద ప్రశ్నలు ఇవి. ఆశావాది వారి సాహితీ జీవన ప్రస్థానం తెలుసుకున్నారు కదా, మీరు తెలుసుకున్న విషయాలు మీ మిత్రులకు లేఖ రూపంలో రాయండి. అంటే మీ ఏమేమి నేర్చుకున్నారు ఆశావాది గురించి అనేది మీ స్నేహితులకు లేఖ. ఫస్ట్ ఖచ్చితంగా అంటే లేఖ అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నారు, ఏ తేదీలో రాస్తున్నారు తెలియాల. ఊరి పక్కన కమా ఉండాల, తేదీ పక్కన పులి స్టాప్ ఉండాల. తర్వాత ఎవరికి రాస్తున్నారు వాళ్ళ పేరు, తర్వాత పులి స్టాప్ కామా, తర్వాత అంశం. ఇది కంటిన్యూషను. ఇది కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. వీడియోస్ లెంత్ అవుతున్నాయనే ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. అంతా అయిపోయిన తర్వాత ఇట్లు అని రాసి మీరు ఎవరు రాస్తున్నారో వాళ్ళ పేరు రాయండి, ఎవరైతే రాస్తున్నారు. తర్వాత చిరునామా అన్న చోట ఎవరికి రాస్తున్నారో వాళ్ళ పేరు, అడ్రస్ రాయండి. తర్వాత నెక్స్ట్ రెండవ క్వశ్చన్ పెద్ద ప్రశ్నల్లో, మీ దగ్గరలోని రైతు, ఆరోగ్య కార్యకర్త, శ్రామికుడు, పోలీసు, ప్రజాప్రతినిధి వీరిలో ఎవరితోనైనా ముఖాముఖి ఇంటర్వ్యూ నిర్వహించేందుకు 10 ప్రశ్నలు తయారు చేయండి. ఓకేనమ్మా. ఫస్ట్ ఇంటర్వ్యూ కోసం ఏమేమి ప్రశ్నలు అడగాలనుకుంటారో ఆ ప్రశ్నలు తయారు చేసుకోండి. స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత కంటిన్యూషన్. 8వ ప్రశ్న, మీ డ్యూటీ ఎన్ని గంటలకన్నా అయిపోతేనే నెక్స్ట్ 9వది, అవినీతి అధికారులపై మీరు అభిప్రాయం ఏమిటి? మీరు మా విద్యార్థులకు ఏదైనా సందేశం ఇస్తారా? తర్వాత నెక్స్ట్ భాషాంశాలు, పదజాలం. ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలను రాయండి, ఆ అర్థాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. గోష్ఠి అంటే సల్లాపము. తర్వాత నెక్స్ట్ దానికి మంచి మిత్రుల సల్లాపంతో ప్రొద్దు తెలియదు. ఆశువు అంటే వేగము కలది. తర్వాత పృచ్ఛుకలు అంటే ప్రశ్నించేవారు. కొత్తగా ఉంది కదా పదం, పృచ్ఛుకలు అంటే ప్రశ్నించేవారు. తర్వాత నెక్స్ట్ 4థది, క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలను రాయండి. నేత్రం అంటే కన్ను, నయనము, అక్షి. నాన్న అంటే తండ్రి, జనకుడు, పిత. కౌముది అంటే వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న. తర్వాత క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు నానార్థాలను రాయండి. కవి అంటే శుక్రుడు, కావ్యకర్త, నీటి కాకి. గురువు అంటే బృహస్పతి, ఉపాధ్యాయుడు, తండ్రి. తర్వాత కృషి అంటే ప్రయత్నము, సేద్యము, జీవనోపాయము. క్రింది పదాలకు ఉత్పత్తార్థాలను రాయండి. కృతులు అంటే నెరవేరిన పని చేయవారు, నేర్పరుడు. తర్వాత పౌత్రుడు అంటే కొడుకు, మనవడు అంటే ఆచార్యుడు. మీది వ్యాఖ్యానం చేయవాడు ఏదైనా ఒక విషయంపై నిశిత పాండిత్యం కలవాడెవరు? గురువు. క్రింది పట్టికలోని ప్రకృతి వికృతులను రాయండి. ఇక్కడ ఉన్నాయి కదా, మనం దాన్ని వేరు చేసి రాయాల. ప్రకృతి కింద ప్రకృతి, వికృతి కింద వికృతి అని రాయాల. దైవం ప్రకృతి, దయ్యం వికృతి. అక్షరం ప్రకృతి, అక్కరం వికృతి. కార్యం ప్రకృతి, కర్జం వికృతి.
పద్యం ప్రకృతి పద్యం వికృతి, కీర్తి ప్రకృతి కీర్తి వికృతి, సందేహం ప్రకృతి సంధియం వికృతి, వ్యథ ప్రకృతి వమ్ము వికృతి, కానుక ప్రకృతి కానిక వికృతి, కవిత ప్రకృతి కైత వికృతి, విజ్ఞానం ప్రకృతి విజ్ఞానం వికృతి. క్రింది జాతీయాలను వివరించండి. ఎత్తి పొడుపు. తర్వాత నెక్స్ట్ ఇదేంటి, కత్తి మీద సాము. ఇక్కడ మీరు జాతీయాలు చూడండి, ఎత్తి పొడుపు, కత్తి మీద సాము, తామర తుంపర, ఇవి జాతీయాలు. ఓకేనా. నెక్స్ట్ మా సందులనా ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటే వీడియోలు ఎంత అవుతుంది. తర్వాత సందులు విడిదీసి సంధి పేర్లు రాసేవి, వృద్ధి సంధికి సంబంధించినవి. క్రింద విడిదీసిన పదాలను కలపండి, సంధి పేర్లు రాయండి. ఓకేనా. తర్వాత క్రింది సమాస పదాలను విగ్రహ వాక్యాలను సమాసం పేర్లు రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. విపుక అంటే ఉకార. అందరికీ ధన్యవాదం.